గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం జరిగింది. మూడో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టిందని అమ్మకానికి పెట్టాడు తండ్రి. 3 నెలల పసికందును బ్రోకర్లకు అమ్మేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంగళగిరిలో నివాసం ఉండే రాజేష్కు ఇప్పటికే 2 కూతుళ్లున్నారు. మూడో కాన్పులోనూ కూతురు పుట్టింది. ఆడపిల్లలను వద్దనుకున్న తండ్రి 70,000కు చీరాలకు చెందిన బ్రోకర్కు అమ్మేశాడు ఆడపిల్లని. దీనిపై పసికందు తల్లి తన పుట్టింటికి సమాచారం అందించింది. పుట్టింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు పాపను కాపాడారు. అప్పటికే పాపను హైదరాబాద్ అక్కడి నుంచి విజయవాడకు 2,50,000కు అమ్మేశారు. పోలీసులు చాకచక్యంగా పాపను కాపాడారు. 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పాప తండ్రిపైన కేసు నమోదు చేశారు. మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి క్రైమ్ నెంబర్ 197 అండి. దీనిలో 372 అండ్ 81 JJ యాక్ట్. దీనికి సంబంధించి ఒక 3 నెలల చిన్న బేబీ గర్ల్ చైల్డ్, వీళ్ళని అక్రమంగా అమ్ముకొని దాని ద్వారా ఒకళ్ళు చేతులు మారి దాదాపు 11 మంది వ్యక్తులు దీనిలో కనెక్ట్ అయి ఉన్నారు. వీళ్ళందరినీ మంగళగిరి టౌన్కి సంబంధించి మన నారాయణ గారి